కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే విజయవాడ మొత్తం మునిగిపోయిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. మామకు వెన్నుపోటు పొడిచిన ఈ నెలలోనే చంద్రబాబు బెజవాడ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. బుడమేరు వరదల కారణంతో ఎంతో మంది ప్రాణాలు ఆస్తులు కోల్పోయారని, ఏడాదిగా వాళ్ళంతా ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు దేవినేని అవినాష్. వర్షాలు పడి వరదలు వస్తాయి, ప్రజలందరూ గారా జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఆ రోజు వాతావరణ శాఖ హెచ్చరించినా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి మా విజయవాడ నగరం కానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి పూర్తిగా జలమయం. 95, 96లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారో ఇదే నెలలో ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి సంవత్సరం కాలం పూర్తయింది. ఇల్లు పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకుని, జీవన ఉపాధి పోగొట్టుకుని 20 రోజులు వరద నీళ్ళల్లో బురదలో భోజనాలు సరిగ్గా లేక మా విజయవాడ నగర ప్రజానీకం, మా జిల్లా వాసులు ఈ రోజుకి అనేక ఇబ్బందులు పడుతున్నారు.